2 పర్యాయాలు ఎంపీగా ఓడిపోయిన అనంతరం మీరు దానికి భయపడే చివరికి 2014 ఎమ్మెల్యే టికెట్ కోరారు అనేది ఒక అంశము. భయపడేం కాదు, పార్లమెంటు అనేది ఒక పెద్ద ఏరియా. తర్వాత ఢిల్లీలో నేను 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, పనిచేశాను, దాన్ని చూశాను నేను. ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలకు పెద్ద రోల్ ఉండదు ఢిల్లీలో, పెద్ద రోల్ ఉండదు. తర్వాత నేను 35 సంవత్సరాల వయసులోనే ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత పోవడం ఏదో స్కూలుకు, అంటే సోమవారం పొద్దున్నే పోవడము, శుక్రవారం సాయంత్రం అయితేనే మళ్ళీ ఫ్లైట్ ఎక్కి రావడము. సంతృప్తికరంగా లేదంటే అంటే ఆ వారం స్కూల్కి పోయిన తర్వాత పిల్లోడు మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క శనివారం ఆదివారం నేను ఢిల్లీలో లేను. అంటే మనకి ఏమాట పని ఉండదు, ఆ వాతావరణం మనకి పట్టదు, అంటే ఆ అట్మాస్ఫియర్, రాజకీయ పరమైన వాతావరణం మనకు నచ్చదు. దానివల్ల ఇక్కడ మన రోల్ ఏంటి, మన పాత్ర ఏంటి, పార్లమెంట్ ఉన్నంత వరకు పొద్దుపోతుంది. తర్వాత ఆ శనివారం ఆదివారం వస్తే మనకి ఆడ పని చేయడానికి కూడా ఏముండదు. కాబట్టి ఏదైనా ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే చిన్న ఏరియా ఉండాల, తర్వాత మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిండాల. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఒక చిన్న ఏరియా, అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా. నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే ఎడారైపోతా ఉండే ప్రాంతం అంటే నాదే, రాయదుర్గం. కాబట్టి అట్లాంటి ప్రాంతంలో నేను బాగా చేయగలుగుతున్నా. అదే ఒక మోడల్గా ఒక ప్రాంతాన్ని చేసి చూపించే అవకాశము నాకే ఉంటుంది. అంటే ఒక ఎమ్మెల్యేకే ఉంటుంది, ఎంపీగా ఉంటే ఏం చేయలేము. ఓన్లీ సమన్వయకర్తగా ఉండడం తప్ప పార్లమెంట్ సభ్యుడికి ప్రత్యేకమైన అంటే ఆ కన్సర్న్ ఎమ్మెల్యేని కాదని అక్కడ మనం ఏం చేయలేము. ఎంపీగా ఉంటే ఏమి అభివృద్ధి చేయలేము, అంటే దేశానికి సంబంధించిన సమస్యలు, రాష్ట్ర అవసరాలు ఇట్లా చూస్తాం తప్ప ఫలానా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, దీన్ని మనం ఎట్లా ట్యాకిల్ చేయాలి, దీన్ని మనము స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ చేయాలి, ఇదంటే ఎంపీకి యాక్సెస్ తక్కువ. జనరల్గా ఎంపీగా ఉన్నప్పుడు ఒక నియోజకవర్గాన్ని మనము దత్తత తీసుకొని మొత్తం ఫండింగ్ అంత తెచ్చి అభివృద్ధి చేయడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఒక వ్యవస్థ ఉంటుంది, అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటాడు, ముందు కింద ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ యంత్రాంగం, అధికార యంత్రాంగం, ఇదంతా ఉంటుంది. అందరినీ కలుపుకొని పోయి అభివృద్ధి చేయడానికి ఆస్కారం. అంటే మనం ఏమనుకుంటున్నామో, మన థాట్స్, మన ఆలోచనలు, మన ఆశలు ఏముంటాయో వాటిని రిప్లికేట్ చేయాలంటే, కరెక్ట్గా అమలు చేయాలంటే ఎమ్మెల్యేనే కరెక్ట్ ఉద్యోగం, ఎంపీగా చేయలేము. అయితే మీరు తొలుత గుంటకల్ నియోజకవర్గానికి ఎంచుకున్నారు ఎమ్మెల్యేగా. అయితే అక్కడ బోయ సమాజం ఎక్కువ ఉండడంతో అయితే అక్కడ సాయినాథ్ గౌడ్ యొక్క కుటుంబాన్ని ఎదుర్కోలేకనే చివరి నిమిషంలో రాయదుర్గం వెళ్ళారనేది కూడా అప్పట్లో విమర్శలు వినపడ్డాయి. అది కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే నాకు వ్యతిరేకంగా ఎవరు చేయరు. సాయినాథ్ గౌడ్ బాగా సహచరుడిగా ఉండేవాళ్ళ, పెద్ద వాళ్ళ కుటుంబం, వాళ్ళ సాయినాథ్ గౌడ్ వాళ్ళ ఫాదర్ కూడా శాసనసభ్యుడు, ఆయన శాసనసభ్యుడు. కానీ మేమిద్దరూ, నేను ఎంపీ, ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత నన్ను అక్కడ పెట్టాలని ఓ ప్రతిపాదన వచ్చింది. అంటే మనకి ఇన్ఛార్జిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఉండేవారు. ఆయన అంటే మనకు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన జిల్లా పార్టీకి ఇన్ఛార్జ్, ఆయన పార్టీ బాధ్యతలు చూసేవాళ్ళు. ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు, ఇట్లా గుంటకల్లు నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా ఉండేవాడు చనిపోయినాడు, చనిపోయిన తర్వాత అక్కడ ఎవరు లేరు, శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పోలని అడుగుతున్నాడు కాబట్టి గుంటకల్లుకు పంపిస్తామని ఓ ప్రతిపాదన పెట్టారు. ప్రతిపాదన పెట్టినప్పుడు సార్ కూడా నువ్వు గుంటకల్లు వెళ్ళమ్మా బాగుంటుంది అని అన్నాడు. అన్న తర్వాత సారు మళ్ళీ ఎంపీగా నన్ను పార్థసారథిని మార్చడం అనేది చంద్రబాబు నాయుడు గారికి అసలు ఇష్టం లేదు, ముందు నుంచి ఇష్టం లేదు. ఆయనకు 2009లో పెనుగొండ టికెట్ ఇవ్వడానికి కూడా సారు చాలా ఇష్టపడలే.
లేదమ్మా మీరిద్దరూ ఎంపీలుగా ఉంటేనే బాగుంటే మీరు కోఆర్డినేషన్ బాగుంది, అందరినీ కలుపుకొని పోతారు, మీరైతేనే కరెక్ట్ పర్సన్స్, అది ఇదని చాలాసార్లు అన్నాడు మా దగ్గర. ఎందుకనో ఎంపీగా ఆల్టర్నేట్గా చూసేంత వరకు శ్రీనివాసుని గుంటకల్లు పంపించేది వద్దులే, మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ మనకి దొరకడో అని ఆలోచన చేశారు. చేసిన తర్వాత మధ్యలో మన ప్రభాకర్ చౌదరి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన్ను పార్లమెంటుకి పెట్టాలని ఒక ఆలోచన చేశాం అందరూ. ఆయన కూడా ఇంట్రెస్ట్గానే, అంటే ఒకసారి పార్లమెంటుకి పోటీ చేశారు. ఆయన ఆ అనుభవం ఉంది, అందరితో పరిచయాలు ఉన్నాయి, సీనియర్ లీడరు, బాగుంటారు ఆయన అయితే అని అనుకున్నప్పుడు నేను గుంతకల్లుకు పోవాలా అనేది ఒక ప్రతిపాదన పార్టీలో ఉండింది, లేదని లేదు. అయితే తర్వాత దివాకర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబము తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత దివాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా అనుకున్నప్పుడు మీరు ఇంకా ఎమ్మెల్యే గుంటకల్లు కంటే రాయదుర్గం వెళ్తే బాగుంటుందని సారే ప్రతిపాదన పెట్టారు. చంద్రబాబు నాయుడు గారే గుంటకల్లు కంటే నువ్వు రాయదుర్గం వెళ్తే కరెక్ట్గా ఉంటుంది అంటే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక పార్టీ అధ్యక్షులుగా ఏం చేస్తారంటే, ప్రధానంగా ఎంపీలు గెలవాలా, 1-2 ఎమ్మెల్యే స్థానాల్లో మనకి ఇబ్బంది వచ్చినా ఓవరాల్గా ఆ పార్లమెంటు గెలిచే పరిస్థితి ఉండాలనేది అనుకుంటారు. కాబట్టి ఈ సామాజిక సమీకరణలు ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చాము, సింగనమల ఎస్సీ రిజర్వ్డ్, గుంటకల్లు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళని అట్లే కంటిన్యూ చేసి అనంతపూరు టౌన్ ప్రభాకర్ చౌదరి గారికి ఇస్తే, ఉరవకొండ కేశవ్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు, కళ్యాణదుర్గము పెద్ద ఆయన ముందు నుంచి ఆయన అక్కడే ఉన్నాడు, రాయదుర్గంలో కూడా బీసీని పెడితే మనం అప్పుడు దీపక్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండేవాడు రాయదుర్గానికి, అక్కడ కూడా బీసీని పెడితే సామాజిక సమతూకం కూడా ఉంటుంది. జనరల్గా వాల్మీకులు కానీ లేకపోతే బీసీలు, అదర్ బీసీస్ అన్నీ కూడా మనకు ప్రధానంగా 4 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంటారు. ఒకటి రాయదుర్గము, కళ్యాణదుర్గము, ఉరవకొండ, గుంటకల్లు. ఈ 4 నియోజకవర్గాల్లో బాగా ఎక్కువ మంది బీసీలు ఉంటారు. కాబట్టి ఈ పార్లమెంట్లో ఒకటే బీసీకి ఇస్తే బాగుండదు, రెండు బీసీలకు ఇస్తే బాగుంటుంది, కొంత మంచి సామాజిక సమతూకం ఉంటుంది అనే ఉద్దేశంతో నన్ను రాయదుర్గం వెళ్ళమని ప్రతిపాదన పెట్టేటప్పుడు కూడా సారు చాలా ఆయన అంటే అంత రాజకీయాల్లో ఒక నిష్ణాతుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, రాయదుర్గం నువ్వు వెళ్ళు, అక్కడ గెలవడము ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా టఫ్గా ఉంది, కానీ నువ్వైతే బలమైన పోటీ ఇస్తావు, నువ్వు అక్కడ పోటీ చేస్తే మనకు పార్లమెంట్ ఖచ్చితంగా వస్తుంది, అనంతపురం పార్లమెంట్. ఎందుకు అలా అంత గట్టిగా అంటే మీకు నియోజకవర్గం కొత్తది, చివరిగా ఉండేది నా పార్లమెంట్ లోనే, అనంతపురం గతంలో మీరు ఎంపీగా పనిచేశారు కాబట్టి ఆ అనుభవం అక్కడ అనంతపురం పార్లమెంట్ లోనే ఉంటుంది, బీసీలు కూడా ఎక్కువ ఉంటారు, సామాజికంగా కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో బాగా ఉంటుంది, నువ్వు వెళ్ళు, నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేనున్నాను కదా, నీకెందుకు, నేను అకామిడేట్ చేసుకుంటాను అని చెప్పారు నాకు. అంటే ప్రస్తుతం ఇప్పుడు నియోజకవర్గం అంటేనే ఒక ఎడారి ప్రాంతం, అంటే కనేకల్లు, ఈ బొమ్మలు ఎక్కడ తీసుకున్న ఇసుక మేటలు పేరిపోయి ఎడారి ప్రాంతంగా అవుతుంది. అంటే ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఎలా ఉందంటారు? అక్కడ మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటారు? శాసనసభ్యుడిగా పని చేయాలనుకోవడం ఇష్టంతో నేను ఈ పోస్ట్కి వచ్చా. కాబట్టి నాకు పార్లమెంటు సభ్యుడి కంటే అంటే దాంట్లో గౌరవము, దాని ఎలివేషను, దానికి ఉన్న సౌకర్యాలు అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి.